ఈ మధ్య కుంభకోణంలో కిక్ బ్యాక్ కోసం ఏదైనా నగదు చెల్లింపునకు సంబంధించిన ఎలాంటి సాక్ష్యాలు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ చూపించలేకపోయిందని, దీన్ని బట్టి మద్యం కుంభకోణం అంతా అబద్ధమని తేలిపోయిందన్నారు ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు డాక్టర్ దిడ్డి సుధాకర్. రాజేష్ జోషి రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాత కోర్టులు కూడా ఈ స్కామ్ కల్పితమైన భావనకు ప్రతిధ్వనించడం ప్రారంభించాయని డాక్టర్ దిడ్డి సుధాకర్ పేర్కొన్నారు. బడా బందీపోట్లైన నీరవ్ మోదీ, లలిత్ మోదీ, మోహుల్ చౌక్సీ అలాగే ప్రజాధనాన్ని దోచుకుని విదేశాలకు పారిపోయారని, అలాంటి వ్యక్తులపై నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఈడీ, సిబిఐ, ఐటీ వంటి కేంద్ర ఏజెన్సీలు ఉపయోగించి కేసులు పెట్టి జైలుకు పంపదని మండిపడ్డారు. ఈరోజు ఇంత అత్యవసరంగా పెట్టాల్సిన కారణం కూడా చెప్పారు. ఎందుకంటే గత ఒక్క సంవత్సరంగా లిక్కర్ స్కామ్ ఏదో ఉందని పెద్ద స్కీములు చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం చెప్పిందంతా అబ్బుటకమని చెప్పి మొన్న 6వ తారీఖు నాడు ఏదైతే మన రాజేష్ జోషి అలాగే గౌతమ్ మల్హోత్రాలకు ఇచ్చిన బెయిల్ కోర్టు చేసిన వ్యాఖ్యలు ఈరోజు ఈడీకి కానీ సిబిఐ కానీ చెంపపెట్టు అని చెప్పి చెప్పడానికి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయండి. ఎందుకంటే వీరిద్దరిని కూడా గోవా పార్టీ ఎన్నికలకు సంబంధించినప్పుడు 100 కోట్లు ముడుపులు ముట్టాయి, అలాగే 70 కోట్లు ముట్టాయి అని చెప్పన్నారు. అలాగే తర్వాత 30 కోట్లు ముట్టాయి అని చెప్పారు. 30 కోట్లు ముట్టినప్పుడు ఎక్కడన్నా కానీ ముడుపులు ముడితే కనుక అండర్ గ్రౌండ్ డబ్బులు వెళ్తాయి, ఎక్కడన్నా లావాదేవీలు జరిగితే లేకపోతే మనీ ట్రాన్సాక్షన్ హవాలా కింద జరిగితే ఎక్కడో చోట క్యాష్ పేమెంట్